హైదరాబాద్ నిర్మాణ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బయటకు చూస్తే భారీ ప్రాజెక్టులు, క్రెయిన్లు, నిర్మాణ పనులు కనిపిస్తున్నా లోపల మాత్రం కొందరు బిల్డర్లు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా నగదు సమస్యలు, పెరిగిన నిర్మాణ వ్యయాలు, తగ్గిన అమ్మకాలు, ప్రభుత్వ శాఖల ఆలస్యాల వల్ల చిన్న మధ్య తరహా బిల్డర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి వరకు లాభదాయకమైన రియల్ వ్యాపారం తీవ్ర ఇబ్బందుల్లోకి కూరుకుపోయిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఒక ప్రాజెక్టును పూర్తి చేయడం అంటే కేవలం కట్టడం కాదు. ఫైనాన్స్, లేబర్, మెటీరియల్, బ్యాంక్ కమిట్మెంట్లు, అప్రూవల్స్, కస్టమర్ డిస్బర్స్మెంట్లు వంటివన్నీ ఒకేసారి నిర్వహించడం క్లిష్టమైన ప్రక్రియగా మారింది. క్యాష్ ఫ్లో కరువు, పెరిగిన ఖర్చులు, బ్యాంకర్ల ఒత్తిడి, డిపార్ట్మెంట్ డీలేలు, ప్రాజెక్టులను పూర్తి చేయడం చిన్న మధ్య తరహా బిల్డర్లకు పెద్ద యుద్ధమే. మందగించిన ఇళ్ల అమ్మకాలు, పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు, కూలీల కొరత, భారీ వేతనాలు, కుప్పకూలుతున్న క్రెడిట్ వ్యవస్థ, బ్యాంకర్లు, ఎన్బిఎఫ్సిల ఒత్తిడి. గత కొంతకాలంగా సిమెంట్, స్టీల్, ఇసుక, మెటల్, పెయింట్స్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ మెటీరియల్స్ ధరలు భారీగా పెరిగాయి. మొత్తం నిర్మాణ వ్యయం దాదాపు 22 నుంచి 27% వరకు పెరిగినట్లు పరిశ్రమ అంచనా వేస్తోంది. అయితే అదే స్థాయిలో ఫ్లాట్ ధరలు పెరగకపోవడంతో బిల్డర్లలో తీవ్ర ఒత్తిడి నెలకొంది. మార్కెట్లో కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో అమ్మకాలు నెమ్మదించాయి. ఫ్లాట్లను కొనేందుకు ప్రాజెక్ట్ సందర్శనలు పెరిగినప్పటికీ బయ్యర్లు తుది నిర్ణయం తీసుకోవడానికి ఆచితూచిగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రాజెక్టులకు సంబంధించిన క్యాష్ ఫ్లో దెబ్బతింటోంది. మరోవైపు లేబర్ సంక్షోభం కూడా తీవ్రంగా ఉంది. షటరింగ్ కార్మికులు, మ్యాసన్స్, రాడ్ బెండర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్ల కొరత ఎక్కువైంది. ఒకవేళ వీళ్లు లభించినా భారీ వేతనాన్ని చెల్లించాల్సి వస్తోంది. దీంతో పనులు ఆలస్యమవుతూ ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ ఆలస్యమవుతోంది. ఫలితంగా వడ్డీ భారం, ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు, నిర్మాణ సామాగ్రి ధరలు మరింతగా పెరుగుతున్నాయి. ఇంతకుముందు మెటీరియల్ సప్లయర్లు 45 నుంచి 60 రోజుల వరకు క్రెడిట్ ఇచ్చేవారు. ఇప్పుడు అడ్వాన్స్ చెల్లింపులు లేకుండా మెటీరియల్ సరఫరా చేయటం లేదని పలువురు బిల్డర్లు వాపోతున్నారు. ఫలితంగా ప్రతిరోజు నగదు కొంత పెరుగుతోంది. ఒకవైపు లేబర్ చెల్లింపులు, మరోవైపు మెటీరియల్ కొనుగోళ్లు, ఇంకోవైపు బ్యాంక్ ఈఎంఐలు, ప్రైవేట్ వడ్డీలు వంటి వాటితో డెవలపర్లు నలిగిపోతున్నారు. సేల్స్ లోగా ఉన్నా, కస్టమర్ డిస్బర్మెంట్లు ఆలస్యమైనా బ్యాంకులు నగదు చెల్లింపులకు సంబంధించిన ఎలాంటి వెసులుబాటును ఇవ్వటం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ పరిస్థితులు పూర్తిగా మారిపోయినా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల అంచనాలు మాత్రం మారలేదని అంటున్నాయి. నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న కీలక సమస్య ప్రభుత్వ శాఖల్లో ఆలస్యాలు, అనధికార ఒత్తిళ్లు పెరగడమేనని డెవలపర్లు ఆరోపిస్తున్నారు. అనుమతులు, ఎన్ఓసీలు, రిజిస్ట్రేషన్లు ప్రతి దశలో ఆలస్యమైతే ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతోంది. ఈ భారం చివరకు కొనుగోలుదారులపైనే పడుతోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టులు ఆలస్యమైతే మొత్తం తప్పు బిల్డర్లేనని విమర్శించడం సులభమని, కానీ గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా భిన్నంగా ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. క్యాష్ ఫ్లో లేకుండా, అనుమతులు సకాలంలో రాకుండా, పెరుగుతున్న ఖర్చుల మధ్య ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం డెవలపర్లకు అతిపెద్ద సవాలుగా మారింది.